ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన అతిపెద్ద హామీ పెన్షన్ల పెంపు. రాష్ట్రంలో అప్పటికే ఉన్న దాదాపు 65 లక్షల ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు అదే సమయంలో అనర్హులను తేల్చాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఏరివేతలైతే చేపడుతున్నారు. ఇందులో ఓ కేటగిరీలో మాత్రం ఏకంగా 70% మంది లబ్ధిదారుల్ని తొలగిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్లతో పాటు దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీద ఉండిపోతున్న వారికి కూడా వివిధ కేటగిరీల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన 24,000 మందికి నెలకు 15,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇలా నెలకు 15,000 చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో వైద్యుల సాయంతో వీటిని చెక్ చేశారు. ఇందులో కేవలం 20 నుంచి 30% మంది మాత్రమే అర్హులైన లబ్ధిదారులుగా తేల్చారు. మరో 40 నుంచి 50% మంది వైకల్యంతో బాధపడుతున్న ఇలా 15,000 పెన్షన్లకు మాత్రం అర్హులు కాదని తెలిపింది. అలాగే మరో 25 నుంచి 30% మంది అసలు ఏ మాత్రం ఈ పథకాన్ని అర్హులు కాదని కూడా తేల్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమైన 24,000 మందికి పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వానికి నెలకు 36 కోట్లు ఖర్చు అవుతుంది. ఏడాదికి 433.63 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఈ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో సగం మంది కేవలం దివ్యాంగుల కోటా కింద 6,000 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా 15,000 తీసుకుంటున్నారు. వీరిని తొలగిస్తే నెలకు 10.84 కోట్లు, ఏడాదికి 130 కోట్లు ఆదా అవుతాయని అంచనా వేస్తుంది ఏపీ ప్రభుత్వం. అలాగే అసలు అర్హులు కానీ 25% మందిని తొలగిస్తే నెలకు మరో 9 కోట్ల చొప్పున ఏడాదికి 108 కోట్లు ఆదా అవుతాయి. సో ఈ లెక్కన వీరందరినీ తొలగిస్తే మొత్తంగా ఏడాదికి 238 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని చంద్రబాబు సర్కారు అంచనా వేస్తోంది.